భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా వరద నీరు ఆగడం లేదు. అశ్వారావుపేట వ్యాప్తంగా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మొత్తం భారీగా వచ్చి చేరడంతో పెద్దవాగు ప్రాజెక్టు కరకట్టపై నుంచి నీరు ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరదలలో చిక్కుకున్నారు. నీటి వరదకి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అదేవిధంగా లోతట్టు ప్రాంతానికి తట్టుకుని ఎక్కడైతే సేఫ్ సైడ్ ఉంటుందో ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. కానీ కాస్త లేట్ అయిన కొద్ది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించాలని తలపుతో మరి నాకు ఏదైతే ఈ రోజు మరి గుమ్మడివేల ప్రాజెక్టులో 3 నాకులు వదలడం జరిగింది. దానిలో అక్కడ వాటర్ కి ఫ్లో అవుతూ కొట్టుకోవడంతో రుద్రంకోట దగ్గర బారిన పడి అలుగుపడి నీటి వరదకి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అదేవిధంగా లోతట్టు ప్రాంతానికి తట్టుకుని ఎక్కడైతే సేఫ్ సైడ్ ఉంటుందో ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. కానీ కాస్త లేట్ అయిన కొద్ది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించాలని తలపుతో మరి నాకు ఏదైతే ఈ రోజు మరి గుమ్మడివేల ప్రాజెక్టులో 3 నాకులు వదలడం జరిగింది. దానిలో అక్కడ వాటర్ కి ఫ్లో అవుతూ కొట్టుకోవడంతో రుద్రంకోట విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నారాయణపురం గ్రామానికి చేరుకుని వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరిగా బయటకు తరలించారు. పెద్దవాగు కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు ఆయకట్ట గ్రామాలైన గుమ్మడిపల్లి, రంగాపురం, వడ్డే రంగాపురం గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.